ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలనైనా, నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. కన్నులెత్తి నీ వైపు చూసే అర్హత సర్వమానవాళి కోల్పోయినప్పటికీ తండ్రి, నీ కుమారుని లోకానికి పంపించి తల ఎత్తుకునే విధంగా ఎవరైతే 66 గ్రంథాలు పాటిస్తూ నైనా భూమి మీద బ్రతుకుతారో వాళ్ళందరినీ తల ఎత్తుకునే విధంగా చేసిన మా కన్న తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. జ్ఞాపకం చేసుకుంది తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకుని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికని దయచేయమని మనాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వలరా ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని వలరా దేవుడు ఇచ్చిన అవయవాలను సమాధిక, సుఖానిక, మీ సుఖానిక లేదా ఆత్మను తండ్రి చేతిలో అప్పచెప్పుటక. దేవుడు ఇచ్చిన అవయవాలను సమాధిక, సుఖానిక లేదా ఆత్మను తండ్రి చేతిలో అప్పచెప్పడానిక. అలా 3 టైటిల్స్ అవ్వబడుతున్నాయి దేవుని వల్ల మనకి. ఒకటి సమాధికి, ఒకటి సుఖానికి, ఒకటి తండ్రి చేతికి ఆత్మను. బాగా ఆలోచించేద్దాం. దేవుడిచ్చిన అవయవాలను సమాధికి పంపిస్తున్నామా, మనకిచ్చిన ఈ శరీరానికి సుఖపెట్టడానికి, లేదా ఈ శరీరాన్ని లోపట ఉన్న ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పడానికా ఈ శరీర అవయవాలు? బాగా ఆలోచించేద్దాం. దేవుని వల్లరా కొద్దిగా మంచిగా మైండ్ పెట్టి ఆలోచించండి. కొంచెం డీప్గా ఉంటుంది ఇది. ఈ మానవ శరీరాన్ని చేసింది ఎవరు? దేవుడే కదా. అవును, దేవుడేనా? దయ్యం చేసిందా? దేవుడు చేసి. కన్ఫామ్ దేవుడే చేసిండు. దేవుడు దేనికోసం చేసుకున్నాడు? మన శరీరాలని దేవుడు దేనికోసం చేసుకున్నాడు? ఆయన పని చేయడానికి చేసుకున్నాం. ఖచ్చితంగా. మరి ఆయన పను అంటూ భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతవరకు ఉందో అంతవరకు మనము ఆయన కోసమే ఖచ్చితంగా బ్రతకాలి. కన్ఫామ్. ఇది మాత్రం ఎలాంటి సందేహం లేదు. కన్ఫామ్గా బ్రతకాలి. ఇప్పుడు చూడండి, మనకిచ్చిన ఈ రూపాన్ని, ఆ రూపం ఇచ్చింది కన్ఫామ్గా యేసుక్రీస్తు కదా. తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ చూడలే. ఆయన ఆత్మ కాబట్టి చూడలే. మనం చాలా డీప్గా ఎన్నో సంవత్సరాల నుంచి మనం పాఠాలు వింటూ పరిశీలన చేస్తుంటే దేవుడే చేశాడు, మానవుని దేవుడే చేశాడు అంటే దేవుడు ఇంతవరకు ఆయనను చూడలే. యేసుక్రీస్తు మాత్రమే చూశాడు. ఆయన రూపం ఏంటో, ఆయన తత్వం ఏంటో, ఆయన గుణాలేంటో. ఆయనకి ఏ రూపం ఉంది, అదే రూపం మానవునికి ఇచ్చాడు. బాగా ఆలోచించేయండి. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో బిల్డింగ్లు చూస్తున్నాం కదా, ఎన్నో కట్టడాలు మనం చూస్తున్నాం. ఒక బిల్డింగ్కి స్లాబ్ పడాలి అంటే ఫస్ట్ ఏమేం కావాలండి? ఫస్ట్ సిమెంటు, కంకర, ఉషిక, సలాక, నీరు కదా. అంతే కదండి. అసలు సలాక అసలే పెట్టకుండా ఓన్లీ కంకరతోని మనం ఈ సలాకలు తీసేసి ఈ ఎన్నిటిని సిమెంటు, కంకర, ఉషిక, నీరు
ఈ నాలుగిట్లోని కడితే ఉంటుందా బిల్డింగ్? ఉంటుందా అండి? ఉంటుందా? ఉండదు. సలాక్ అనేది మన శరీర అవయవాలలో బొక్కలు అర్థమైందా? బొక్క ప్రతి దానికి దేవుడు ఎక్కడెక్కడ ఏ బొక్క ఉండాలి, ఎక్కడెక్కడ ఎలా ఉండాలి అని డిజైన్ చేసి, దీనికి చాలా టైం పట్టింది. ఒక మానవ రూపాన్ని తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? మట్టి కూడా ఎక్కడి నుంచి తీసిండని చెప్పాను నేను? అగాధంలోకి వెళ్ళిపోయాడు దేవుడు కదా. అగాధములోకి అక్కడ ఆ మట్టి అయితేనే ఉంటుంది. భూమి మీద మట్టి తీసి చేస్తే ఇదైపోతుంది. అగాధంలో ఉన్నది ఆ మట్టికి ప్రాణం పోశాడు. బాగా ఆలోచన చేద్దాం దేవుని వలన, చాలా సీరియస్గా ఆలోచించండి. మరి ఆయన మనల్ని చేసుకున్నాడు, ఆయననే మనల్ని చేసుకున్నాడు. ఆయన గురించి ఆలోచించాలని, ఆయన కళ్ళిచ్చింది ఆయనను చూడాలని, ముక్కిచ్చింది ఆయన చేసిన ప్రకృతిలో వాసన విలువాలని, మాట, చెవు, శరీర అవయవాలు టోటల్గా 206 బొక్కలు ఆయన కోసమే పని చేయాలి. కన్ఫర్మ్. ఆయన ఇచ్చిన శరీరం ఇది, ఆయన కోసమే చేసుకున్నాడు. ప్రకృతి కూడా ఆయన చేసిందే, అన్నీ ఆయనే చేసినాయి. మన బ్రతుకు ఎట్లా ఉంది? మన బ్రతుకు ఎట్లా ఉంది? ఒకరోజు ఖచ్చితంగా 50, 60, 70 సంవత్సరాలలో అన్ని లెక్కలు తీస్తాడు కన్ఫామ్గా. మరి దేవుడు ఇచ్చిన ఈ అవయవాలు మరి ఆయన కోసమే చేసుకున్నాడు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్గా నా గురించి ఆలోచిస్తా. నన్ను తల్లి గర్భంలో నిలబెట్టింది ఆయననే, తండ్రి తల్లి వల్ల కాదు. మనుషులు భూమి మీద తల్లిదండ్రుల వల్లనే రావాలి అనుకుంటే, రోషం కలిగిన యోహాన్ ఏమన్నాడు? దేవుడు అనుకుంటే అబ్రహాం రాళ్ళ వల్ల కూడా కంటానన్నాడు. అవునా కాదా? అంటే దేవుడికి కావాలనుకుంటే అది ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు మనం దేవునికి పనిముట్లం, మనం అంతా పని చేసే పని వాళ్ళం, మనమంతా పని చేసే వాళ్ళం. ఎవరు పని చేసేవాళ్ళు అంటే ఆదాము మొదలుకొని మోసే వరకు పాపం వెళ్ళింది. ఆ పాపమే మనిషికి దేవుని పని చెయ్యకుండా ఆటంకం చేస్తుంది. ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకున్నాము, 10 సంవత్సరాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మేము వచ్చాము దేవుని పని చేస్తాము అని మనం వచ్చాం, పక్కలను పక్క పెట్టేసి. ఇప్పుడు రేపు మనల్ని దేవుడు అడుగుతాడు, దేవుడు కూర్చోబెట్టి అడుగుతాడు, నువ్వు నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్న అన్నీ బాగానే ఉన్నాయి నాయన, ఇప్పుడు నేను ఏమనగా ప్రకృతి నేను అన్నీ గమనిస్తూనే ఉంది, అన్నీ 5 పంచభూతాలు గమనిస్తూనే ఉన్నాయి, నీకు ఏవి కావాలని అన్నీ నీకు సహకరిస్తున్నాయి ప్రకృతి, ఏది కూడా నీకు ఆటంకం చేయదు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున నిలదీసి అడిగితే నిలబడలేం మనం. అర్థమవుతుందా? ఇప్పుడు మనమున్న కరెక్ట్ విశ్వాసం ఉన్నాం, ఈ జ్ఞానం నేర్చుకుంటున్నాం అని మనం ఆలోచనలో ఉంటున్నాం, కానీ బయటికి పోతే క్రియలు ఏ మాత్రము లేవు. లిస్ట్లనే లేరండి. నేను చెప్తున్నా, ఎలా బ్రదర్ అని అంటారా? దండి తర్వాత వచ్చి కూర్చోండి, మీ క్రియలు ఎలా ఉన్నాయి, మీ పరిస్థితి ఎలా ఉన్నది సీరియస్గా. ఎందుకంటే పోయిన వారమే చెప్పాను, సేవకుడు ఆత్మబోధ చేస్తున్నాడు, మీరు వింటున్నారు. మీరు పెట్టుబడి పెట్టాలన్నా, ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒకటి ఏది చేయాలన్నా శరీర సంబంధమైన పంటనే కోసుకుంటారు మీకు తెలియకుండా. ఆత్మ పంట కోస్తే ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎలా ఉంటాయి, కుటుంబాలు ఎలా ఉంటాయో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దేవునాలో. అర్థమవుతుందా? బైబిల్ ఉన్న మాటలు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎలాగనంటే అది మనం దేవుని దగ్గర నిరూపించుకోవాలి. ఈ పాట విన్నాక తెలుస్తుంది. ఇప్పుడు చూద్దాం, దేవుడు తన పోలిక చొప్పున నరులని చేయాలనుకున్నాడు. తన పోలికనే ఇచ్చాడు మనకి, తననే ఆయనే దేవుడే మనల్ని కన్నాడు. కన్న దేవునికి మనం బతకకపోతే ఎంత కష్టం, ఎంత బాధ. నీ పిల్లల కోసమే, నీ పిల్లలు మీరు అంటున్నారు, మీరు పిల్లల్ని అంటున్నారు, ఆ పిల్లలు నీ మాట వినకపోతే నువ్వెంత బాధపడతావు?
నువ్వేముంది 9 నెలలు మోసి భూమి మీదకి తీసుకొచ్చి చదువులని ఏదో పెళ్ళిళ్ళని కష్టపడుతున్నావు. అది కూడా దేవుని కష్టమే. 5 పంచభూతాలు తీసుకొని ఆయన కష్టాన్ని అనుభవించుకుంటూ బతికేస్తున్నాం మనం తప్ప. ఇదంతా బాగానే ఉంది. ఆయన కోసమే చేసుకున్న మనల్ని ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాం. అది ఎలా బ్రదర్ అని అంటాం మనం. ఒకసారి మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నాం కదా, ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూడండి దేవుని వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనించండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని వాటి యందు అంటే వేటి యందు అంటే దేవుని పని యందు, వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధం అంటే మన కోసం ఏం సిద్ధం చేసిండంట ముందుగా. అంటే ఇప్పుడు చూడండి, పని వాళ్ళు వస్తున్నప్పుడు చూడండి, ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా ఇప్పుడు మన దగ్గర. ఫ్యాక్టరీ రన్ కావాలంటే ముందుగా ఏం కావాలి? మనుషులు కావాలి. తయారీ చేసేటి మనుషులు కావాలి, మిషన్లు కావాలి. పని బాగుంది కానీ మనుషులు లేరు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? ముందుగా ఏమి ముందుగా అంటే మనకి పని ముందుగానే సెట్ చేసిండు. ముందుగానే సెట్ చేసిండు. మనకు పని ఉంది, ఆ పని ఉన్నది. ఆ పని మనం గమనిస్తలేం. మనం ఏం చేస్తున్నాం? దేవుని పని ఏది లేదని మనం మన పని చూసుకుంటున్నాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, అంటే ముందుగానే మనకి సిద్ధం చేసిండంట దేవుడు. పౌలు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలే? నపుంసకుడిగా ఎందుకున్నాడు? పెళ్ళి చేసుకున్నానుకో పిల్లలు కావాలి. పెళ్ళి చేసుకున్నాక పిల్లలు కావాలి. పిల్లలకి ఏం కావాలి? ఈ పార్ట్ టైం జాబ్ అంతా ఈ పిల్లలు, ఈ కుటుంబమే పోషించుకుంటూ పోతుంది. ఇక దేవుని పని ఎప్పుడు చేస్తాడు? అందుకే నపుంసకుడిగా ఉన్నాడు, చనిపోయాడు. ఇలా మన జీవితంలో కూడా పెళ్ళి చేసుకోకపో ప్రాబ్లం ఏం లేదు దేవుని రాజ్యానికి. ఒకవేళ నువ్వు పెళ్ళి చేసుకొని సేవ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? చేను పెద్దగా అయిపోతుంది, పని ఎక్కువ ఉంటుంది. ఇటు భార్యని పిల్లల్ని పోషిస్తూ మళ్ళీ దేవుని పని చేయాలి. ఒట్టిగా రాదు. పరలోకం అనేది అంత ఈజీ కాదు. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? ఇక మనం వంకలు చెప్తుంటాం చూడు, నేను ఆ వంక ఈ వంక, నువ్వు ఏ వంకలు చెప్పినా ఒక రోజు న్యాయపీఠం దగ్గర మనం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు బ్రదర్ ఇవి మాకు చెప్తున్నాడు? మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి, మీరు ఈ భూమి మీద పరలోకాన్ని వెతుకుతున్నారు కాబట్టి, ఈ జ్ఞానం వెతుకుతున్నారు కాబట్టి సరిదిద్దుకోవడానికి మనం వచ్చాం. అందరు రాలేకపోయారు. ఎందుకు? ఏ పని మీద ఉన్నాం? వాళ్ళకి ఏదో ఒక పని ఆటంకం చేసింది, ఆ పని వల్ల రాలేకపోయారు వాక్యం వినటానికి. చూస్తాడు ఏ పని నిమిత్తము రాలేకపోతారో ఆ పనే లేకుండా చేస్తాడు. తర్వాత వచ్చి కూర్చుంటారు. ఇవన్నీ అవసరమా? శుక్రవారము శనివారం అన్నీ పర్ఫెక్ట్ రావాలి, నీ పనులు చేసుకోవాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలి. దేవుని పని మీరు పోయే టైంలో దేవుడేం మీటింగ్స్ పెడతలేడు కదా. సండే మీ పనులన్నీ పక్క పెట్టినాక సాటర్డే సాయంత్రం అన్నీ మన పనులు అయినాకనే. మనకు పనులు ముందు పెట్టి మన పనులు పోయేటప్పుడు మనం దేవుడి పనులు పెడితే మీరు చెయ్యరని అన్ని విధాలుగా అవకాశం ఇచ్చి ఇన్ని విధాలుగా పాఠాలు ఒక సేవకు నుండి నేర్పిస్తున్నాడంటే బాగా ఆలోచన చేసుకోండి దేవుని వాళ్ళరా. సరే, ఇప్పుడు మనకిచ్చిన ఈ అవయవాలు, మనలో ఉన్న ఈ అవయవాలు, ఇప్పుడు మన ముక్కు ఉందా? ఈ ముక్కు కూడా లోపల బొక్కు ఉంటుంది తెలుసా? ఆ బొక్క లేదనుకో ఇట్లా ఊగులాడుతుంటుంది. ప్రతి అవయవం ఇప్పుడు ఎన్నో అవయవాలు మీకు తెలుసు కదా. ఎన్ని బొక్కలు అవి? 206 బొక్కలు ఉన్నాయి ఇప్పుడు మన శరీరంలో. అందులో ఏ బొక్క లేకపోయినా ఆలాడబడుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ మనిషికి బొక్కలు అనకుండా సలాకలు అనుకోండి. ఒక బిల్డింగ్ నిలబడాలంటే సలాక మెయిన్. నువ్వు ఎన్ని బస్తాలు, లారీల బస్తాలు సిమెంట్లున్నా వేస్ట్. సలాక చాలా ముఖ్యం నిలబడాలంటే. మనము నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఇలాగన్నా ఇవన్నీ బొక్కలే. మధ్యలో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? బొక్కలు. తెలుసా? ఒట్టిగా మనం అరే ఈయన బొక్కలు ఇరుగుతాయిరా అంటుంటారు కదా. నిజంగా దేవుని వాళ్ళరా, ఎంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి
మన 50-60 సంవత్సరాల జీవితంలో ఎన్నిసార్లు ఎవరికైనా చేతి ఇరిగినే ఉందా? కాలు కానీ చేతులు కానీ ఇరిగినాయా? ఇరిగితే ఎంత నొప్పి ఉంటుందండి? చాలా నొప్పి ఉంటుంది కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు సుమారుగా ఆయనని ఎంత భయంకరంగా కొట్టినా ఒక్క బొక్క కూడా ఇరగలేదట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 10 మంది కలిసి ఈ రాడ్లతోని అలా కొడితే ఖచ్చితంగా ఏదో ఒక బొక్క ఇరుగుతుందా లేదా? ఖచ్చితంగా ఇరుగుతుంది. మరి ఎంత భయంకరంగా కొట్టింటారు యేసుక్రీస్తుకి. ఆ నీతిమంతుడికి ఒక్క బొక్క కూడా ఇరగలేదట. ఎక్కడుంది? యోహాను 19:36 చూడండి. యోహాను 19:36. అతని ఎముకలలో ఒక్కటైనా విరవబడదు, ఒక్కటి కూడా విరగలేదంట అని లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగాయి. మన పని, మనం ఎక్కడో ప్రయాణం అయిపోతాం, సడన్ల కింద పడిగి బొక్కలు ఇరుగుడో కాళ్ళు ఇరుగుడో ఇవన్నీ ఇరుగుతుంటాయి. ఈయన తండ్రి పని మీద వచ్చి తన పోలికలో ఉన్న బిడ్డల్ని కాపాడడానికి ఆయనకు పడిన శిక్ష పడ్డది. ఎవరి కోసం? మనల్ని విడిపించడానికి శిక్ష పడ్డది. ఆ శిక్షలో ఆ కిరాతకులు ఎంత భయంకరంగా కొట్టిండొచ్చండి, మనం చూడలేదు. కానీ ఎలా కొడతారు, ఎలా నూకేస్తారు, ఏ విధంగానండి. అది ఏదో ఒక చిన్న బొక్క, ఈ 206 బొక్కలో ఒక్క బొక్కనన్న పుట్టుకొని ఇరదా. మనం చూడండి, మామూలుగా పోతుంటేనే కూల్తం పుట్టుకొని ఏదో ఇరుగుతుంటుంది. ఎన్నిసార్లు యేసుక్రీస్తుని నూకేసి ఉంటారు, ఒక్క బొక్క కూడా ఇరగలేదట. అర్థమవుతుందా? అంటే ఇలా నిజంగా బొక్కల విలువ మనకు తెలుస్తలేదండి. మనకిచ్చిన ఈ అవయవాలు దేనికోసమట? ఆయన చేసుకున్నాడు. మనల్ని ఆయన చేసుకున్నాడు. ఆయనకి పని కావాలి, పని ఉంది ఆయనకి. ఇప్పుడు ఏదేమి తోటలో ఆదాముని ఏం చేసినమ్మా? ఏదేమి తోటను కాయుటకు దేవుడు చేసుకున్నాడు. అర్థమైందని? తప్పిపోయినా కానీ దేవుడు వదలలేదు కదా. బాగా వినండి, చాలా జాగ్రత్త. ఆయన చేసుకున్నాడు. అందుకే ఏమంటుండే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామట. 24 గంటలు ఆయన చేసిన పని అయి ఉన్నామట. అర్థమవుతుందండి? 24 గంటలు ఆయన చేసిన పని అయి మనం ఉంటే, తెల్లారులేస్తే ఎవరి పని అయి ఉన్నాం మనం? ఇప్పుడు ఎవరి పని అయి ఉన్నాం? ఈ ఎవరిది శరీరం? ఎవరు అడిగటోళ్ళని లేరనా? ఎవరికి ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని వాడుకుంటే ఆయన కోసం చేసుకున్నాడు. అపవాదితో చేతులు కలిపి ఇష్టానుసారంగా శరీర అవయవాలను సర్వనాశనం చేస్తుంటే ఆయన చూస్తూ ఊకుంటాడా? 1 కొరింథీయులు 3వ అధ్యాయం 15-16 చూడండి, 16-17 చూడండి. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమై, మనమంతా దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. దేవుని ఆత్మ ఉన్నది, ఇలా శరీరములో ఉన్నది. ఇప్పుడు చూడండి, బొక్కలు అలాగునే అనుకో. ఇప్పుడు ఈ ఆత్మకు, ఈ బొక్కలకి పవర్ రావాలంటే ఎజికేల్ ప్రవక్త ఏం చేసిండమ్మా? ప్రవచించిండు కదా. బొక్కలకి ప్రవచిస్తే శరీరం పుట్టుకొచ్చింది. ఎలా పుట్టుకొచ్చింది? శరీర అవయవాలు పుట్టుకొచ్చేసినాయా లేదా? బాగా వినాలి, బాగా ఆలోచన చేయండి. ఎక్కడుంది ఒకసారి చూద్దాం. ఎజికేల్ గ్రంథం 37వ అధ్యాయం 11, 12, 13, 14 చూడండి. ఎజికేల్ గ్రంథం 37, 11, 12, 13, 14. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయెల్ అందరినీ సూచించుచున్నవి. ఇప్పుడు మీలో పవర్ ఉందా అండి? ఇప్పుడు యేసు నామం నాకు కలుగును గాక అంటారు కదా. ఇప్పుడు ఆ పవర్ అందరికి ఉన్న, ఆ పవర్ ఉన్న వాళ్ళు ఈ పవర్ కూడా ఉంటుంది కదా. ప్రవచనం పలికే పవర్ అందరికి ఉంటుంది కదా. ఆ పవర్ ఉన్నోనికి ఇలాంటి బొక్కలకి ప్రాణం పోయామని ఇప్పుడు పోస్తారా? పోయగలుగుతారు ఎవరైనా? చెప్పండి.
వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, ఉమ్, మనము నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. ఆ. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ఇట్లనము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, ఆ. మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఇక్కడ మరి సరే సమాధులలో ఏముంటాయి? అన్ని బొక్కలే ఉంటాయి అంతేనా? మరి ఒకప్పుడు సమాధులు తోడి సమాధులలో పెట్టేటట్టుందా అండి? మన కరోనా టైంలో ఎలా పెట్టిరమ్మా? పేద గుంతలు తీసి తోసేసుడే, అవునా? ఇప్పుడు ఏదో ఎవరైనా చచ్చిపోగానే మర్యాదగా అందరిని పిలిపించుకొని సమాధులు చేసుకొని ఏవో ఉంటాయి కదా. ఒక్కొక్క ఊరికి 100 మంది చచ్చుకుంటూ పోయారనుకో సమాధులు చేస్తారా? ఇక పెద్ద గుంత వేసేసుడే. మన ఆనాడు ఇజ్రాయేలీలు కూడా అనేక మంది చచ్చిపోతే అనేక మంది అలా వదిలేస్తే ఆ బొక్కలు సమాధుల నుంచి కొన్ని బయట ఉంటే అవి కూడా బయటకు వచ్చేసి అన్నీ ఒక దగ్గరకు వచ్చేసి ప్రాణం పోసుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా దేవుని వల్ల? అయితే మరి ఈ బొక్కలకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఏ సమాధి తెరిచినా అల్ల బొక్కలే ఉంటాయి. మన శరీరం ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయింది, అవునా? అయితే మనం ఏంటి అంటే బొక్కలే, మనం అంతా బొక్కలమే. ఇప్పుడు చూడండి, మనతో వచ్చేది ఇంకా ఈ బొక్కలును 100 సంవత్సరాలు కూడా ఉంటాయండి. ఆ బొక్కలు నీ శరీరమే ఉండదు. అర్థమైందా? నీ శరీరమే ఉండదు. మనం ఎన్నోసార్లు చూస్తున్నాం కదా. మీరు చూసి ఎప్పుడైనా సమాధి చేసిన బొక్కలు ఉంటాయా లేవా? మనిషి ఇదే, మన అవతారమే ఇది. మనం ఏదో అందంగా ఉంటే మన అవతారమే ఇది. ఈ బొక్కలకే దేవుడు శరీరాన్ని తొడిగిండు. ఎలా తొడిగిండు? యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయము 10, 11, 12 చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 10, 11, 12 చూడండి. ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా, జున్నగడ్డ ఒకటి పేరబట్టినట్లు నువ్వు నన్ను పేరబట్టిదివి కదా. ఇప్పుడు మైండ్ లో పెట్టుకొని ఇది చదువుతుంటే మనం స్లాబ్ పోసినప్పుడు కూడా ఎట్లా చేస్తుంటామమ్మా? స్లాబ్ పోసిన తర్వాత ఎన్ని రోజులు పేర పెడతారు గట్టి కావాలంటే? 15 రోజులు కదా. చర్మముతోను మాంసంతో నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను. ఏంటంట మళ్ళీ ఎముకలకి ఏం పెట్టిండు? నరాలు. ఎన్ని ఉంటాయి కానీ లాస్ట్ కు ఉండేదే బొక్కలిగా. అవన్నీ మాయమైపోతాయి. నరాలు ఉండవు, శరీరం ఉండదు. ఆ శరీరంలో ఎన్నో లేయర్స్ ఉంటాయటండి. ఒక మనిషిని ఇట్లా పొడిచిన వెంటనే ఇప్పుడు కొంచెం పొట్టతో ఉంటారు చూడు, ఆ పొట్టతో ఉన్న వాళ్ళు తొందరగా వచ్చి పొడిచిందనుకో కొవ్వు ఉంటుంది. దాని తర్వాత ఇంకో ఇట్లా ఉంటాయి, 3-4 లేయర్స్ ఉంటాయండి. అర్థమవుతుందా? డాక్టర్స్ ఆపరేషన్ చేయగానే ఎమ్మటే కోసుకోపోదు, తెరవదు. ఆపరేషన్ చేయాలంటే ఎన్నో లేయర్స్ ఉంటాయి అన్నట్టు. అర్థమవుతుందా? ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ముఖ్యంగా దేనికోసము? ఆత్మను కాపాడుకోవడానికి ఒక ఆలయం చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు బొక్కలున్నా అవి అన్నీ ఉన్నా, ఊపిరి పోసిన నరములున్నా అన్నీ ఉన్నా, లాస్ట్కి ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటేనే ఈ మట్టి కదులుతుంటుంది. అర్థమవుతుందా? ఈ మట్టి దేహం కదులుతుందంటే లోపల ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ లేకపోతే కుప్పగూలిపోతుంది. మన ఆత్మ ఉంచింది ఎవరు? ఆత్మ మనలో ఉంచి ఆయనకి మనం పనిముట్లుగా ఉన్నాం. అర్థమైందా? పనిముట్లుగా ఉన్నాం. ఎలాగున్నామట? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. ఇప్పుడు మనం వస్తువా కాదా? వస్తువే. అక్కడ ఏమంటుండే ఎఫెసీయులకు రాసిన పౌలు గారు, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం, ఆయన చేసే ఆయన పని అయి ఉన్నాం. అంటే ఆయన పనిముట్లుగా ఉన్నాం మనం. ఆయన కోసం చేసుకున్నాడు. చాలా ఉంది పని, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఏ పని లేదు. మన ఈ శరీర అవయవాలు అలసిపోతే అప్పుడు ఆ నొప్పి ఈ నొప్పి కోసం, కొన్ని సంవత్సరాల కోసం దేవుని దగ్గరకు వస్తున్నాం. ఇది అలవాటు చేసుకున్నాం తప్ప మన పూర్వీకులు కూడా అదే అలవాటు చేసిరు. కానీ అసలు మనం ఏ పని ఉన్నాం? మనకిచ్చిన ఈ రోజుకి 24 గంటలు ఎక్కువ ఏ పని మీద ఉన్నాం మనం?
మరి చేసిన దేవుడు అడగడ మనల్ని? ఇప్పుడు ఎవరు అడగరు, ఎవరు అడిగటం లేరు. కానీ ఆయన పక్షాన నేను అడుగుతున్నా, జాగ్రత్త. ఒకరోజు పలానా క్రీస్తు సంఘంలో పలానా బ్రదరు నీకు ఈ పాఠం చెప్పిండా లేదా, నాకేం తెలియదన్నా, నిన్న రాలేదన్నా కానీ యూట్యూబ్లో పెట్టి నీ మెడలోంచి వినిపిస్తున్నాడా లేదా కొన్ని పాఠాలు? నీ చెవులో పడాలి అంతే, తర్వాత తీస్తాడు బయటికి. ఎందుకు? ఏం వెతకడానికి మనం వచ్చాం? లోకంలో ఉన్న వాళ్ళు ఒకటి వెతుకుతున్నారు, నువ్వేం వెతకడానికి వచ్చావు? పరలోకం వెతకడానికి వచ్చావు. మీకు అర్థం కావట్లే. క్రీస్తు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏమిటో తెలుసా? మాది లోకం కాదు, మాకు పరలోకమే కావాలని అందరినీ తోచేసుకొని ఎగబడొచ్చారు మీరు తెలుసా? లేకపోతే ఇక్కడ లోక సంబంధమైన బోధకుడే కాదు ఈయన. మీకు లోక సంబంధమైన దీవెనల ఆశీర్వాదాలు ఇది అడ్రస్ కాదు, ఇది క్రీస్తు సంఘమే కాదు అసలు. అలాంటి బోధలు ఉంటే కాకపోతే నేను వాస్తవం చెప్తున్నా. మీరు కోసుకునే పంట ఏది? శరీర సంబంధం. మాకు ఇదే కావాలి, ఇదే లోకం కావాలని కోసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక రోజు మోసపోతారు, జాగ్రత్త. ఎందుకంటే మనకిచ్చిన ఈ అవయవాలు ఒక రోజు లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. చెయ్యి పొద్దున్న లేవంగానే ఈ కాళ్ళు దేనికోసం పరిగెత్తుతున్నాయి? సువార్త కోసమా? కాళ్ళు, చేతులు, లోపట టోటల్ బాడీ అంతా దేని గురించి ఆలోచిస్తున్నది? దేవుడు 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 దేవుడు, పరలోకం అని వెతుకుతుందేమన్నా చెప్పండి. దేవుడు వేసే ప్రశ్నల దగ్గర సమాధానం ఉండదు దేవుని వాళ్ళారా. ఒక ధనవంతుడు, మీకు తెలుసు కదా, ఇలా మన భూమి మీద ఒక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఒక ధనవంతుడు, మీకు తెలుసు కదా, ఒక ధనవంతుడు చచ్చిపోయిండు. ఆ చచ్చిపోక ముందు ఏం ఆలోచిస్తున్నాడు ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయం బాగా ఆలోచన చేయండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 17, 18, 19, 24 వచనాలలో మీరు బాగా గమనించండి దేవుని వాళ్ళరా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అండి, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. మీ అందరి మీద నేను కేసేస్తానండి, మీ అందరి మీద నేను కేసేస్తా. బయట అందరు చూసిన ఒక్కొక్క పేర్లు రాసుకొని మీ అందరి మీద కేసేస్తా. ఏమని కేసేస్తా? లాయర్ దగ్గర పోయి, అయ్యా నాయనా, వీళ్ళు ఈ 66 గ్రంథాల ప్రకారంగా బ్రతుకుతలే, వీళ్ళకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుర్రు, ఇల్లు కట్టుకున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటారు, ఇష్టానుసారంగా బతికేస్తున్నారు, నేను వీళ్ళ మీద కేసేస్తా అన్నాను అనుకోండి. పిచ్చోడు అంటారు నన్ను. అరే వాళ్ళేమన్నారా? వాళ్ళ బతుకు వాళ్ళు ఏదో బతుకుతున్నారు, కారు కొనుక్కున్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ మీద నువ్వు ఎలా కేసేస్తావు? మరి ఈ చట్టం కేసేయమంటుంది. ఇప్పుడు ఏకపోయినా ఒక రోజు న్యాయపీఠం మీద కూడా ఉంటుంది, ఈ భూమి మీద ఒక న్యాయపీఠం ఉంటుంది కదా, మరి అక్కడి నుంచి తప్పించుకోవాలనే మీకు ఈ బోధలు, అండి అర్థమవుతుంది. ఈ బోధల్లో తప్పించుకొని బయటపడడానికే ఈ కష్టమంతా. అడుగుతాడు కూర్చోబెట్టి, గంటలుగా సంవత్సరాలు కూర్చొని అడుగుతాడు నిన్ను. నువ్వు సమాధానం చెప్తే అంత ఓపికన్నది దేవునికి. మనకిచ్చిన ఈ అవయవాలు కొంతమందికి తెలవక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారండి. ఇది ఆయన కోసం చేసుకున్నాడు మనల్ని. చదవమ్మా. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో. బాగా వినండి, ప్రాణం అనేది మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ దీని చుట్టే తిరుగుతుంటుంది. ప్రాణం అంటే ఏంటి? రక్తం. ఈ ఆత్మ నడిపించేదే ఈ ప్రాణాన్ని. అర్థమైతే? ప్రాణం అనగా రక్తం, మన ఊపిరి. ఈ ప్రాణం ఉన్నంత వరకే మనం తెల్లారులేసి ఈ ప్రాణం కోసమే బ్రతుకుడు కాదా? తెల్లారులేసి ప్రాణం అంటే ఏంటి? ఈ ప్రాణాన్ని ఎక్కువ రోజులు బ్రతికియడానికే మనం చేస్తున్న ఈ జాబులు కానీ ఈ పోరాటాలు. ఆత్మను కాపాడడానికి, ఆత్మను బతికించే పోరాటాలు ఇవ్వండి 24 గంటలు. మన ప్రాణమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెళ్ళి కావాలన్నా, ఎవరికన్నా పెళ్ళి ఇవ్వాలన్నా ఫస్ట్ ఎంత బాగా ఆత్మలను కాపాడుతున్నాడు, ఎంతగా సేవ చేస్తున్నాడు, ఎంతగా పరలోకానికి ఎక్కిపోయి ఆత్మలు కాపాడుతున్నా అని చూసి పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు ఉన్నారా? ఏం చూస్తారు? ప్రాణాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు,
ఈ ప్రాణాన్ని ఎంత కాపాడుతా, ఆయన ప్రాణం కాపాడుతున్నాడు కదా, నా బిడ్డ ప్రాణాన్ని కూడా కాపాడుతాడు. నా బిడ్డకు పుట్టిన నా వాళ్ళ పిల్లల్ని కూడా ఆ ప్రాణాలు కాపాడే మనుషులు కావాలి. ఇప్పుడు ప్రాణం అంటే ఏందనుకుంటున్నారు? తెల్లారులేస్తే ప్రాణం. ఇప్పుడు ధనవంతుడు దేనికోసం మాట్లాడుతున్నాడు? ప్రాణం. ప్రాణం అంటే ఈ భూమి మీద ఎక్కువ బ్రతకాలని, ఈ భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకాలనే కదా పోరాటాలు చేస్తున్నది కదా. ఎక్కువ 1000 సంవత్సరాలు నీ ప్రాణాన్ని కాపాడుకునేంత ధనం ఇక్కడ సమకూర్చుకున్నా అంత ఆయుష్కాలం మనకి ఇస్తలేడు కదా దేవుడు. ఇప్పుడు మనకంటే చూడండి అయ్యా, ప్రతి ఒక్కరు అందరూ 1000 సంవత్సరాలు రాగానే అందరు చచ్చిపోవాలంటే మనకి 10 సంవత్సరాలు పరిశుద్ధంగా ఉంటే సరిపోదా? మనకి ఈ గ్యారంటీ రాసిస్తే మనం ఖచ్చితంగా చేయొచ్చు. నువ్వు ఎప్పుడు దాకా బతుకుతావో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతావో మన చేతులని లేని మన బ్రతుకుకి ఎందుకు ఈ ప్రాణాన్ని కాపాడాలనుకుంటున్నాం చెప్పండి. ఒక మంచి మాట మార్కు గారు రాస్తున్నారు చూడండి. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35, 36 తన ప్రాణం రక్షించుకున్నాడు. ఏమంటున్నాడు? తన ప్రాణం అంటే మన ప్రాణమే, అందరి ప్రాణాలే. ఇప్పుడు మన ఈ ప్రాణానికి 3 పూటలు పెట్టాలా లేదా తిండి? అర్థమైందా? మరి ఏదేమి తోటలో తప్పు చేయనప్పుడు వాళ్ళకి మరణమే లేదు కదా. అర్థమవుతుందా? మరణం లేనప్పుడు ఫలాలను పెట్టిండు కదా. మరి ఆ ఫలాలను ఎందుకు పెట్టిండు? సరదా. అర్థమవుతుందా? నువ్వు తిన్నా తినకపోయినా బ్రతుకుతాడు ఆయన. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఫలాలను, మరణమే లేని వ్యక్తికి నువ్వు తిన్నా తినకపోయినా మరణం లేని వ్యక్తికి ఫలాలను పెట్టాడంటే సరదాకి తింటున్నారు వాళ్ళు. ఆ సరదానే ఇవాళ ఏమైపోయింది? ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. అర్థమైందా? ఒకప్పుడు మరణమే లేని ఏదేమి తోటలు వాళ్ళకి ఇస్తే తప్పు చేసి ఆ ఫలాలే తింటేనే బతుకుటట్టుగా చేసేసారు. అదే కదా అయ్యింది. మరి మరణమే లేని వ్యక్తులకి ఫలాలు తింటున్నప్పుడు ఎన్ని ఫలాలు తిను, నీకు మరణం లేదు. తిన్నా తినకపోయినా మరణం లేనప్పుడు నువ్వు ఆలోచించాలి కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? తన ప్రాణాన్ని రక్షించుకొన గోరువాడు, తన ప్రాణాన్ని రక్షించుకోరువారు దాన్ని పోగొట్టుకుంటారట. ఇది బైబిల్ చెప్తుంది. ఎంతమందికి తెలిసి నిజం? మనం తెల్లారులేస్తే దేనికోసం? మన ప్రాణం, భార్య ప్రాణం, పిల్లల ప్రాణం. ఆ ప్రాణానికి ఏం కావాలి? ఆ ప్రాణానికి ఏం కావాలి? నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ అక్షయ ఆశ్రయ ఎంత ఉండేనమ్మా? చిన్నగా ఉండే కదా. వీళ్ళకి పెద్దనాన్న అంటే ఎందుకు ఇష్టము అన్నట్టు ఎప్పుడో వీళ్ళని అడిగినా నేను, వీళ్ళకి గుర్తుందో లేదో. నాన్న మీకు ఎందుకు నేనంటే ఇష్టం అంటే, పప్పలు కొని పెడతావు కదా. పిల్లలకి ఏందమ్మా? ఇవే కదా. భార్యకి భర్త ఎందుకు ఇష్టం? నెల రాగానే పప్పులు, నూనెలు, కూరగాయలు. దేనికోసం? ఇది ప్రాణం. ప్రాణం కాపాడాలా లేదా? జాబులు దేనికోసం? ప్రాణం. ప్రాణం ఎవరైతే బాగా కాపాడుతారో ఈ ప్రాణాన్ని దినదినం ఒక రేంజ్లో ఆ ప్రాణం కాపాడుకోవడానికి గుట్టలుగా ఆస్తి ఎవరు సంపాదిస్తున్నారో వారికి ఇస్తారు మన పిల్లల్ని. ఈ ఆత్మలు కాపాడటానికి ఎవరన్నా ఇస్తారా చెప్పండి? ఏమొస్తుంది? బైబిల్ మొత్తం రివర్స్. సంబంధాలు కూడా ఎలా చూస్తామమ్మా మనం? దేవుని కొరకు బ్రతికి దేవుని పని చేయడానికి ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ఎవరు ముందుకొస్తారు? ఆలోచించండి. ప్రాణాన్ని కాపాడుకునే పని మీద ప్రపంచం మొత్తం ఉన్నదండి. ప్రాణం, నీ ప్రాణం, అంత ప్రాణం అంటే అంత ప్రేమ మనకి. అర్థమవుతుందా? ఎలా చూడండి, భార్యాభర్తలు కూడా ప్రేమ ఎందుకుండు? నా ప్రాణం కాపాడే నా భర్త. ఐ లవ్ యూ అని కూర్చుంటే పనులు కావాడా? ప్రాణం కాపాడే పని మీద ఉంటేనే నా భర్త మంచోడు, నా భార్య మంచిది. అలా కాపాడలేదనుకో వేస్ట్. ఏంది ఆడాళ్ళ సామ్రాజ్యం అయిపోయింది. ఆ యూట్యూబ్లలో చూస్తున్నాం కదా. రే 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 అవి నేర్చుకుని బాగా ఫాలో అయిపోతారు అందరూ. ఏంటమ్మా చదవండి. నా నిమిత్తమును. మీకు అర్థమవుతుందా అండి? అన్నీ ఇప్పుడు నేను చెప్పేది వాస్తవాలా కాదా? ఈ ఎవరు చేశారు ఈ అవయవాలు? ఎవరు చేశారు ఈ మానవ దేహం? ఆయనకే కదా అధికారం. ఆయనకు ఉందా లేదా మన మీద అధికారం? చెప్పండి. అప్పుడప్పుడు మీరు బాగా పని చేసేటప్పుడు మంచిగా హ్యాపీగా ఆరోగ్యం ఉందనుకో, నీకేమైనా ప్రాబ్లమా? ఒక్క నరం ఇలా అట్లా పీకి మళ్ళీ వదిలేస్తే నీకేమైనా ప్రాబ్లమా? అని ఆయనే చేసుకున్నాడు.
ఏ నరం బీకితే, ఏ నరం తొలగిస్తే ఆయన దగ్గరికి వస్తావో ఆయనకు తెలియదా? చెప్పండి. అర్థమవుతుందా? దేవుని వల్లరా మనకి అర్థం కావట్లేదు. దేవుని ఇది ఆయన ఇచ్చిన శరీరం. ఆయన కనీసం న్యాయం ఎంతవరకు మనం న్యాయం చేస్తున్నాం భూమి మీద? ఇది నా శరీరం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అనుకుంటున్నాం, కానీ ఇది నీ శరీరం కాదు. జ్ఞానంలోకి వచ్చాం కాబట్టి దేవుని మనస్సు ఏంటో మీరు అర్థం చేసుకుంటారు. ఇలా మీరు క్రీస్తు సంఘంలో ఉండి ఏ రాజ్యములో పోవడానికి పెట్టుబడి పెట్టుకుంటారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది ఆయన ఇచ్చిన శరీరం, ఆయనకే చెందాలి. ఇంత 24 గంటలు ఎంత చెందాలి ఆయనకి? ఎంతనమ్మా? 2.5 గంటలు. చెప్పండి. ఇప్పుడు మన శరీరము, ఇప్పుడు మన శరీరం అని మనం అనుకుంటున్నాం. మరి ఎవరి ఆధీనంలో ఉన్నది? భర్త ఆధీనంలో ఉందా? భార్య ఆధీనంలో ఉందా మన శరీరం ఏమన్నా? చెప్పండి. సృష్టికర్త అనే దేవుడండి. ఇప్పుడు చూడండి, ఎంతో మంది అండి, 100 మంది ఏదైనా ఎవరికైనా బాగాలేకపోతే హాస్పిటల్కి వస్తారు. 100 మంది చూసి వచ్చిపోయినా కానీ ఏ డాక్టర్ ఏం చేయలేదు, దేవుని చేతిలో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇక మనుషులు వచ్చి ఏమైనా మనిషిని బతికించగలుగుతాడా? లేడు. మనకు ఆయనకు అక్కడికి వచ్చిన అవయవాలే ఇలా అక్కడికి రాకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయుష్ని మొత్తం తగ్గించేసిండు. ఆయుష్ మొత్తం తగ్గించిండా లేదా? మరణమే వచ్చేసింది. ఎందుకు? ఆజ్ఞ మీరిన మరణం వచ్చింది. మరి ఆ మరణం వచ్చినా కానీ మరి బాగా ఆత్మ పరిశీలన ఇక్కడ ఏమంటాడు? చదవమ్మా. అక్కడ నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. ఏంటంట? దేనికోసం పోగొట్టుకోవాలట? ఫస్ట్ 35వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? తన ప్రాణం రక్షించుకున్న గోరువాడు. మామూలుగా సువార్త పక్కకు పెట్టేసి, దేవుని పని పక్కకు పెట్టేసి, తెల్లారు లేసే మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనకి ఎన్ని ప్లాన్లు ఉన్నాయండి? ఎన్ని ప్లాన్లు ఉన్నాయి చెప్పండి? కొన్ని ఎన్నో వెనకేసుకుంటుంటామండి. మనం ఎన్నో వెనకేసుకుంటున్నాం, పైసలు అన్నీ వెనకేసుకుంటాం. దేనికోసం? ఎప్పుడన్నా మనకి రోగం వచ్చినా, ఆపద వచ్చినా, జనాల మధ్యలో హీరోలాగా ఉండాలన్నా ఒక విధంగా అవుపడాలి కదా, నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉందని అని చెప్పుకోవడానికి. అంతేనా? మనిషికి ఎట్లుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, రాక ఒక 10 లక్షలు ఉన్నవానికి సడన్గా ఒక 10 కోట్లు వచ్చేసినానికి ఎట్లా ఉంటుంది? నడక, వయ్యారము, ఆ కథ కార్ఖాన ఎలా ఉంటుంది? డబ్బు ఎనుకుని నడిపిస్తుంటుంది. మరి ఆ డబ్బు పోయిందనుకో మళ్ళీ కుప్పకూలిపోతుంటాం. డబ్బు మనుషులకి వచ్చిపోతుంటుంది, కానీ నిజంగా దేవునిలో మనం ఉంటే అసలు దాని వైపు చూడొద్దు, దాని కథ చూడొద్దు. దేవుని వాళ్ళరా, మనిషి ఒక గురి పెట్టుకున్నాడు, ఆ గురి వైపే చూసుకుంటూ ముందుకెళ్తే ఆ గురిలో ఎన్నో శోధనలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఒకటే గురి పెట్టుకోవాలి. దేవునికి భయపడాలి. ఆ భయమే మనిషిలో లేదు. యోబు గ్రంథం 34, 21, 22 చూడండి. యోబు గ్రంథం 34, 21, 22, 23 చూడండి. దేవుని వాళ్ళరా, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ అవయవాలు నువ్వు ఎక్కడికి పోయినా, ఏ సందులోకి పోయినా, ఎక్కడికి పోయినా, ఎంతసేపు గురుకలు పెట్టి 8 గంటలు నిద్రపోయినావా, పండుకున్నావా, ఇంకేం చేస్తున్నావు? ఆయన ఎన్నో కెమెరాలు పెట్టేసిన మనకి 24 అవర్స్ ఆయన పనిలో ఉన్నాడు. ఎందుకు? లెక్క చెప్పాలే కదా. లెక్క మిస్ అయిపోతే సడన్గా నువ్వు తప్పిస్తావు కదా. వారు నిమిషములో చనిపోవుదురు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21, 22, 23. ఆయన దృష్టి నరుల మార్గం. ఆయన దృష్టి ఎవరి దృష్టి? సృష్టికర్త అయిన దేవుని దృష్టి నరుల మార్గములో ఉంచబడి ఉన్నది. నరుల మార్గములో ఉంచబడ్డదట. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టిన నడకలు, ఆ కాళ్ళు ఎవరిచ్చిండ్రు? దేవుడు. నీకు కాళ్ళే లేవనుకో, నడకలు ఉంటాయా? ఏమన్నా కుప్ప గులిపోతావు, ఆ మూలకుండి అన్నీ చేపించుకుంటుంటావు. కాళ్ళు ఎందుకు ఇచ్చిండు? అన్ని నడకలు చూస్తున్నాడట. వాడి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు, దుష్క్రియలు చేయడానికి దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. ఆయన క్లియర్గా ఉన్నది, మనకి చీకటి ఉన్నది, ఆయనకి స్పష్టంగా అవపడుతున్నది. మరి ఈ అవయవాలు దేనికోసం వాడుతున్నాం? తెల్లారు లేస్తే మీకు అర్థం కావాలి, దేవుడు ఎంత మంచోడు అండి, ఎంత మంచోడు. ఆయన కోసం చేసుకున్న ఈ శరీర అవయవాలు బాగా మనం ఆలోచించండి. ఇప్పుడు మనం కూడా కొంతమందికి ఇండ్లు కిరాయికి ఇస్తుంటాం. నిజంగా ఇండ్లు కిరాయికి ఇచ్చి ఒక నెల చూస్తాం, ఇంకొక 15 రోజులు చూస్తాం, ఏం చేస్తాం? కాల్ చేస్తాం, పైసలు ఇస్తారా, ఏదో డిమాండ్ చేస్తాం. వాస్తవం కదా.
మరి ఆయన శరీరం కదా ఇది, ఆయన చేసుకున్నాడు కదా. ఆయన శరీర అవయవాలు ఆయన కోసం చేసుకున్నప్పుడు ఆయన పని చేయకుండా నీ సొంత పనికి నీ భార్య పిల్లల్ని పోషించడానికి అవయవాలతో పని చేసుకొని లక్షలు సంపాదించుకుంటున్నావు, మళ్ళీ వస్తున్నావు. వాస్తవం. అప్పుడప్పుడు నువ్వు నా పని చేస్తలేవని మనం కూడా వేరే వాళ్ళని, కిరాయికి వచ్చిన వాళ్ళని తాళాలేసి డిమాండ్ చేస్తుంటాం కదా. ఆయన కూడా సడన్గా వచ్చి నువ్వు పని పోతుండగానే కాలు చేతులు లట్టకని పడిపోయినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? చెప్పండి. మనలాగానే అలాగా చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఎవరు కంప్లైంట్ చేస్తావు? చెప్పండి. ఏం చేస్తాడండి మరి దేవుడు? అర్థం చేసుకున్న వారు మనమే. బైబిల్ అర్థమైంది, జ్ఞానం అర్థమైంది, అన్నీ అర్థమైనవి. చెప్పండి, మీరు ఆలోచించుకోండి. దేవునికి మనం న్యాయం చేయాలా లేదా? ఇలా మన జీవితంలో కూడా ఎంత ఆశ ఉండాలో అంతే ఉండాలండి. మనకి దేవుడు మనం సంపాదించింది కూడా మనకు కలిసి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దేనికోసం, అదే కదండి మనం కష్టపడి దానికోసమే కదా. మరి కనీసం ఎప్పుడన్నారు ఈ అవయవాలు, ఈ చెయ్యి వాడుతుంది, ఈ చెయ్యి ఎవరి కోసం చేసుకున్నాడు? దేవుని కోసం కదా. ఈ చెయ్యి కనీసం ఒక దేవుని పని చేస్తున్నానా? 24 గంటలు ఆలోచిస్తున్నానా? నేను ఎవరిని, నాకు అధికారం ఉందా? ఈ చేతిని, ఈ కాళ్ళని, ఈ శరీర అవయవాలు, గొంతుని అన్నిటినీ ఆయన కన్న తండ్రి, ఆయన కష్టపడిన మనకి ప్రాణం పెట్టి ఆత్మను ఉంచి అవయవాలన్నిటినీ కదిలించేటట్టుగా చేస్తున్న కన్న తండ్రి గురించి ఎప్పుడైనా ఆలోచించినరా? ఎంత బాధ అండి, ఎంత బాధ అండి. ఆయన మనల్ని ఎలా తయారు చేసుకున్నాడట? ఎలా తయారు చేసుకున్నాడు? మనకి ఒకసారి చూద్దాం. 1 కొరింథీలు 12వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీలు 12వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. దేవుని వాళ్ళరా, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఎవరి చిత్త ప్రకారం? దేవుని చిత్త ప్రకారం. నీ చిత్త ప్రకారమా? నువ్వు అనుకున్నావా? పెళ్లి చేసుకున్న తర్వాత, భార్య గర్భం ధరించిన తర్వాత కొడుకో బిడ్డనో పుట్టబోతు నువ్వు ఏం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, ఏమి లేదు. అక్కడ 9 నెలలు ఎవరు చేస్తున్నారు పని ఎవరు చేస్తున్నారు? దేవుడు. 9 నెలల తర్వాత అంత అయిపోయాక ప్యాకేజీతో నా కొడుకు నా బిడ్డ నువ్వు అంటున్నావు. లోపలికి ఎంత నెట్వర్క్ జరిగింది, ఎంత కష్టపడ్డాడు దేవుడు, ఎంతమందిని నిలబెడితే, ఎంతగా దేవుడు నిలబెడితే ఈ భూమి మీద ఒక ఆకారం వచ్చేసింది. ఫ్యాక్టరీలో తయారు చేసినాం అనుకుంటుర్రా? ఇలా నిజంగా ఎంత బాధనండి. నిజంగా మనకిచ్చిన ఈ అవయవాలు ప్రతి అవయవం లెక్క చెప్తుందట. బొక్కలు అందుకే అనుకుంటా నేను అన్ని వదిలేసి ఈ బొక్కలు మాత్రమే, ఈ పుర్రె మాత్రం ఎందుకుంటున్నాయంటే లోపల గుజ్జు గిజ్జు అంతా మాయమైపోతుంది. అంతేనా? అవే కదా చూసుకుంటున్నది. దాన్ని మన అవతారం చూస్తుండాలి. మన బతికి అదేగా, మన సమాధులు ఉండే లాస్ట్కి అదే మిగిలేది. ఈ బొక్క, ఈ కాలు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి లెక్కేసుకోండి. ఎన్ని సంవత్సరాలు దేనికోసం పనిచేసింది? చెప్పేది అర్థమవుతుందా నేను? మరి వాస్తవం కదా, ఆయన పక్షాన్ని మనం కూడా పోరాడాలి కదా. మరి ఏది ఇచ్చింది అందుకే కదండి. ఇక్కడ ఏమంటున్నాడట? ఆయన చిత్త ప్రకారంగా పెట్టిండ మన అవయవాలలో. ఎవరి చిత్త ప్రకారం అట? ఆయన చిత్త ప్రకారం. ఇప్పుడు చూడండి, మనం కూడా తండ్రి అయ్యా నేను పెళ్లి చేసుకున్నా, నా భార్యకి అందరిలాగా ఇలాగ ఉండొద్దు, మా కుటుంబ బిడ్డకి తలకాయ వెనుకుండాలి, ముఖం వెనుకుండాలి, కాళ్ళు ముంగడుకుండాలి, వెనుకోకుండాలి, ఇలాగ ప్లాన్ చేసుకుని డిజైన్ ఇచ్చి దేవునికి ఇలాగా ఇచ్చేస్తే డిజైన్ వచ్చేస్తుందా? చెప్పండి, అర్థమైతే నేను చెప్పేది? దేవుడు అండి అందరికీ సమానంగా ఇచ్చిండు. అందరికీ ఎన్ని బొక్కలట? 206 బొక్కల. ఒక్కరు ఏదో కొంతమందికి లేదనుకో, వాస్తవం. అలా లేని వాళ్ళకి పని ఉండదు. అర్థమవుతుందా అండి? బాగా వినండి దేవుని వాళ్ళారా. ఒక సంఘము అనేది నిలబడాలన్నా, ఒక సేవ నిలబడాలన్నా ఖచ్చితంగా భార్యలు సహకరించాలి. అర్థమైందా? ఏముందండి, మనకి ఇచ్చిన అవయవాలు ఇచ్చింది కదా, నోరు ఇచ్చింది కదా. బైబిల్లో ఉన్న కొన్ని మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చిన అవయవాలకే పని చెప్పకపోతే రేపు నీ సొంత పనికి వాడుకుంటే దేవుడు అడుగుతాడు. ఏమడుగుతాడు తెలుసా? నిజంగా ఇది యేసుక్రీస్తే మనకి ఇచ్చిన అవయవం అండి. యేసుక్రీస్తే చేసిండు. ఇప్పుడు యేసుక్రీస్తే చేసుకున్న ఈ అవయవాలను తండ్రి కోసము
మనం దేనికి వాడుతున్నమాట? ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. అందరూ తమ సొంత కార్యంలో, కొద్దిమంది అందరు అంటున్నాడు ఇక్కడ. అందరూ తమ సొంత కార్యంలో చూచుకొనిచున్నారు గాని, అందరూ సొంత కార్యాలే. ఏ కార్యాలు? ఎవరు చేసిన శరీర అవయవాలతో సొంత కార్యాలు చేసుకుంటారట? దేవుడు చేసిన. మీరు చేసుకొని, మీరు సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకొని, మీకు ఇంక ఎక్స్ట్రా 206 బొక్కలు కాక ఇంకొక 406 బొక్కలు పెట్టుకొని మీరు మ్యాజిక్ చేసుకుంటే మిమ్మల్ని దేవుడు అడగడు. దేవుడిచ్చిన ఈ అవయవాలలో ఆయనకు పని చేయక మనం పూక ఏమైపోతుందండి ఇక్కడ? అందరూ తమ సొంత కార్యంలో చూచుకొనిచున్నారు, సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో చూడరు. మరి ఆయన కోసమే కదా చేసింది. 1 పేతురు 2వ అధ్యాయం 11, 12 చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 10, 11 చూడండి. ప్రియులారా మీరు పరదేశులను, మనమంతా ప్రియులారా పరదేశులము, యాత్రికులై ఉన్నారు గనుక. ఈ పాయింట్ పట్టుకోండి. మనము పరదేశులం ప్లస్ యాత్రికులం ఉన్నాము గనక ఆత్మకు విరోధి అయిన పోరాడు శరీర ఆశలను విసర్జించి, ఆత్మకు విరోధంగా పనిచేస్తున్నాయి ఏంటి? శరీర అవయవాలు. ఆత్మకు విరోధంగా పనిచేస్తే ఇంకా ఆత్మ ఎక్కడ పరలోకం చూస్తుంది? ఇక భూమి మీదనే. ఇక ప్రాణమా అన్నావు కదా, ఆ ప్రాణానికి ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఈ ప్రాణానికి తిండి పెట్టకపోయినా తప్పు చేయనప్పుడు ఆత్మ బతికింది. ఇప్పుడు ఈ ప్రాణానికి ఏం పెట్టాలి? 3 పూటలు తిండి పెడితేనే లోపల ఉన్న ఆత్మ బతుకుతుంది. అది మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు బతికియడా? ఖచ్చితంగా బతికిస్తాడు. ఒకప్పుడు ఏదేమి తోటలు తప్పు చేయనప్పుడు మనల్ని సుఖంగా ఉండమన్నాడు దేవుడు. ఇప్పుడు తప్పు చేసి శరీరం సుఖంగా ఉంటే చాలా ప్రమాదం. అదే ఒక ధనవంతుడు ఏం చేసిండు? శరీరాన్ని సుఖపెట్టిండు. మనం కూడా సుఖపెట్టే పనిలో ఉన్నాం. సుఖపెట్టినవా? అన్నిటికీ శరీరానికి సుఖం ఇచ్చినవా? చాలా చాలా ప్రమాదం. ఈ శరీరమే ఒక పనోడు, ఒక దేవదూత. పని చెప్పాలి, తప్పు చేశాం, దీన్ని నలగొట్టాలి, లోపట ఉన్న ఆత్మను బయటకు తీయాలి. లోపట ఉన్న ఆత్మ నలగొట్టేసేది ఈ శరీరం. ఇది ప్రాణం చాలా డేంజర్. ఇది మీకు తెలుస్తలే ఎంత డేంజరో తెలుసా? ధనవంతుని పాతాళం లాక్కపోయింది, అమాయకుని లాక్కపోయింది. ఏం చేసిందంట? లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం 25వ వచనం కూడా చూడండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహు సుఖపడుచుండేవాడు. శరీరాన్ని సుఖపెట్టినందుకు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయిండు? పాతాళంకి వెళ్ళిపోయిండు. అంటే ప్రాణాన్ని సుఖపెట్టిండు, ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్లాన్ చేసిండు. శరీరానికి ఏం పెడితే మంచిగా ఆరోగ్యంగా ఉంటుందని అదే పని మీద. ధనవంతులు ఏం చేస్తారండి? మంచి మంచి ఫుడ్లు తింటారు. పేదవాడేంది? గవ్య మెతుకులు. ధనవంతుడు అదే కదా, శరీరాన్ని సుఖపెట్టే పని, అంటే ప్రాణాన్ని కాపాడుకునే పని మీద ఉన్నాడు. ఆత్మను కోల్పోయిండు. అదే కదా, అదే జరుగుతుంది. అబ్రహాం దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? 25వ వచనంలో, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగనే లాజరు కష్టం. లాజరు ఏం చేసినాడ? లాజరు కష్టం అంటే ఏ కష్టం? శరీరాన్ని నలగొట్టే పని మీద ఉన్నాడు. పేదవాడు అన్ని ఉండి కూడా పేదవానిలాగా ఉండి దేవుని కోసం బ్రతికి లోకమే మనది కాదు ఇవన్నీ. ఒక పేదవాడికి పరలోకం ఎలా ఇస్తాడా? బుచ్చిపల్లి అందరికి వస్తుందా పరలోకం? వాళ్ళు పేదవాళ్ళే కదా, వచ్చే మంది ఉన్నారు. లాజర్ని ధనవంతుడు ఎందుకు తీసుకుంటున్నాడు? లాజరు దేవుని కొరకు బ్రతికిండు, పేదోడయిండు. ధనవంతుడు శరీరాన్ని పోషించుకున్నాడు, శరీరాన్ని కోసమే బ్రతికిండు ధనవంతుడు. అందుకే ఉపమానాలు అక్కడ అర్థం కావట్లే మనకి. అర్థమవుతుందంటే దేవుని వాళ్ళరా? ఇంకేమంటున్నాడు? అలాగున లాజరు కష్టం అనుభవించిండు, జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. ఇక్కడ ఏమంటుంది చూడు, యోబు గ్రంథం 21:13 ఎన్నోసార్లు చదువుకున్నాం. ఇక్కడ ఏం చెయ్యి? ఈ అబ్రహాము, ఇది మన ధనవంతుడు ఏం చేసినట్టు ఇక్కడ చూడండి. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి అంటే ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేని సుఖపెట్టే పని మీద ఉన్నారు? శరీరాన్ని సుఖపెట్టే పని మీద ఉన్నారా? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు అన్ని గడిపేస్తున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నది చూడండి. లోకంలో మీరు చూడండి,
వాళ్ళకి ఇంత రందుండి అని చచ్చిపోతే ఈ ఆత్మ పాతాళం పోతుంది, ఎంత యాతన పడుతుంది, యుగ యుగాలు కాలుతుంది అనే ఒక టెన్షన్ ఉంటుందండి వాళ్ళకి. భూమి మీద ఉన్నంత వరకు శరీరాన్ని సుఖపెట్టే పని మీద, శరీరాన్ని లోపటున్న ప్రాణాన్ని కాపాడే పని మీదనే ఉన్నప్పుడు భయం ఏంటండి? ఇక నాకు భయం వేస్తుంది. ఇక్కడ భవిష్యత్ అంతా తెలిసిపోయింది మనకి. ఖచ్చితంగా ఒకరోజు జరిగి తీరుతుంది. ఇప్పుడు జరగకపోయినా కొద్ది రోజులు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ జరగకముందు ఇప్పుడే మేలుకుంటే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళంలో దిగుదురు. ఒక్క క్షణములో పాతాళం దిగుతారట. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రసంగి దేవుడు 9వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన, ఇక్కడ ఏమంటున్నా చూడండి. ఇప్పుడు మనం కూడా వరే ఇక తినరా, తినుపో అంటుంటా. అది సంతోషంతో అంటుంటాడా, బాధతోనా? నువ్వు మాట వినావు కదా, ఇక పో తినిపో, 3 పుడులు తిను, నువ్వు పని చేయవు, ఏం చేయవు అంటారా లేదా తల్లిదండ్రులు పిల్లల్ని? అన్నాక కూడా వాళ్ళు ఆలోచిస్తారా, వచ్చి మా తల్లిదండ్రులు ఎప్పుడు తిట్టించుకుంటున్నా, నేను ఏం పని చేస్తా అంటారా? ఆ మైండ్కి ఎక్కదు. లైట్ తీసుకుంటుంటారు. ఇప్పుడు వాక్యం కూడా లైట్ తీసుకుంటుంటారు. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు, వ్యర్థమైన ఆయుష్కాలమా, నువ్వు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందును చూడు, సుఖించుమని శరీరంతో సుఖించు. సుఖం సుఖం సుఖం. కొంతమంది ఏం చేశారండి, పైసలు బాగున్నాయి అనుకో, కొంతమంది కొన్ని టూర్లకు పోతారు, ఎక్కడెక్కడికో పోతుంటారు టూర్లకి. ఎందుకు? పైసలు ఎక్కువై. ఆ టూర్లకు పోయి శరీరాన్ని సుఖపెట్టడే. నువ్వు ఎక్కడ పోయినా దాన్ని సుఖపెట్టు. ఆత్మకి భూమి మీద సుఖం లేదు. అది యుగ యుగాలు ఎప్పటికీ కాలే. ఆ ఆత్మను ఈ భూమి మీదనే ఉండి మనం కాపాడుకోవాలి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటే కదా, ఆత్మాహుతి దళాలు ఎవరు? బైబిల్ మన అందరికి 66 గ్రంథాలు మన చేతులు ఉండి కూడా నీ చేతిలో ఉన్న, నీ శరీరంలో ఉన్న ఆత్మను కాపాడుకోకపోతే నువ్వు భయంకరమైన టెర్రరిస్టులు. మీరు టెర్రరిస్టు. ఆత్మాహుతి దళాలు అంటారు కదండి, వాళ్ళు బాంబులు కట్టుకొని ప్రజల మధ్యలో పోయి పేలిపోతుంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆత్మాహుతి దళాలు. ఇలా మనం అంతకంటే డేంజరు. ఈ బైబిల్ దేని కాపాడుతుందండి? బయట ఉన్న చదువులు దేని కాపాడతాయి? శరీరాన్ని. ఇది దేని కాపాడుతుంది? ఆత్మను. దెయ్యం ఏం చేసింది? నువ్వు అలా చదవకు, నేను చదివినట్టు నువ్వు చదువు అంటున్నారు. అందుకే అన్ని సంఘాలు అలా చదువుతున్నారు. అందుకే అలాగే అర్థమైంది. ఎలాగ అర్థమైంది? లోక సంబంధమైన అర్థమైంది. చెప్పినా కదా, దెయ్యానికి అపవాదికి బైబిల్ తెలియదా? మరి అది ఆ రూట్లో చదివిస్తుంది నీకు. అదే మనం గుడ్డితనం చేసింది కాబట్టి అన్ని సంఘాలు అదే చదువుతున్నాయి కాబట్టి వాళ్ళకి అలా అర్థమవుతుంది. మనకి ఇలాగ అర్థమవుతుంది. సగం అలా సగం ఇలా. కరెక్ట్గా ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇంకెంతకాలం అండి? ఎంతకాలం ఉంటారమ్మా మీరు శరీరంలో? 100 సంవత్సరాలు ఉంటారా? చెప్పండి. ఈ శరీరం ఇప్పుడు ఎన్ని రోగాలండి అందరికీ. చిన్న చిన్న పిల్లలకి రోగాలు, షుగర్లు, బీపీలు ఎందుకు వస్తున్నాయి? మందులు కూడా. ఇంకా ఏం బాగుందండి, ఇంకా ఏం బతుకుతాం చెప్పండి? ఎన్ని ఇబ్బందులండి శరీరానికి. లేస్తే బాధ, కూర్చుంటే బాధ, ఆయాసము, దుఃఖము. ఇంకా ఎంతకాలం ఈ ప్రాణాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తాను చెప్పండి? ఏమంటున్నాడు? ఈ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకొని దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఇప్పుడు చూడండి, భూమి మీద తెల్లారు లేస్తే దేవుని పని పక్కబెట్టి దేవుడు చేసిన ఈ అవయవాలు నీకు ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు కదా. ఇష్టానుసారంగా 50-60 సంవత్సరాలు వాడుకొని రిపేర్ ఎందుకు వస్తున్నాయి? రిపేర్లకు దేవుని పని చేసి అరిగిపోయి రిపేర్లకు రావాలి. కానీ మన పని చేసుకొని రిపేర్లకు వచ్చింది అనుకో, ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేసిన సంపాదన అంతా మీకు తెలుస్తలే. ఆ సీక్రెట్ ఇప్పుడు విడుదల చేస్తే మన సంపాదన అంతా ఎక్కడ జమ చేసుకుంటున్నావు తెలుసా? యోబు గ్రంథం 17వ అధ్యాయం 13-14 చూడండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 13-14. యోబు గ్రంథం 17వ అధ్యాయం 13-14. ఈ భూమి మీద మనందరికి ఆశ ఉంది కదండి. ఇప్పుడు చూడండి, 1 కోటి రూపాయలు మీరు ఎన్నికేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి?
ఇప్పుడు అమెరికా పోయి ఆస్ట్రేలియా కానీ కొన్ని పోయిందనుకో, ₹1,00,00,000 వెనకేయాలంటే మినిమం 5-6 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ చాలా సంవత్సరాలు పడుతుంది కదా. మరి మనకు అంతో ఇంతో జమ చేసుకున్న పైసలన్నీ ఆశ అదే కదండి. ఆశలు ఆశ ఏమైతుందంటే, చదవండి, ఆశ ఏదైనా నాకు ఆశ ఏదైనా ఉండిన నాకు పాతాళము నాకు ఇల్లాను ఆశయే. అంటే మన ఆశ అంతా ఇక్కడ ఆశ పెడుతున్నాం కదా. చెప్పండి, కొన్ని పైసలు రాగానే మెల్లగా రాగానే బంగారం, ఉంగరాలు, గొలుసులు, ఈ సంఘానికి వచ్చి ఇవి వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? అడిగేటోళ్ళు లేరా? ఆదాముకున్నాయా, అవ్వకున్నాయా, షోలకి రింగులు ఉన్నాయా, పట్ట గొలుసులు ఉన్నాయా, గొలుసులు ఉన్నాయా? ఏమి లేవా ఆమెకి. ఈ ఫ్యాషన్ ఏంది మరి? యానించి వచ్చినాయి? షోలు ఖాళీగా ఉన్నాయండి, షోలకి ఇవి. ఆదాముకున్నాయా, అవ్వకున్నాయా? లేవు. దేవుడు అనుకో, అయ్యో పాపం ఒట్టిగా ఉన్నారమ్మా మీకు. ఏంటండి, ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో? దెయ్యం ఏం ప్లాన్ వేసిందండి? ఒక డ్రెస్ వేసి ఆ డ్రెస్కు తగ్గట్టు మొత్తం అన్నీగా క్లారిటీ. ఈ పని మీద ఉన్నాక ఈ మరిగిపోయే శరీరానికి, ఈ బొక్కలకి మీరు నిజంగా అందరూ, మీరు ఎంత తయారైన ఆడవాళ్ళు మగవాళ్ళు, ఈ బొక్కలకి వేసినాక ఈ బొక్కకి ఆడేముంది, రింగు తొలగించుకోవచ్చా? చెప్పండి. అందరికి ఇలాగ అవపడ్డలాక అప్పుడు సచ్చిరు గొర్రెలు. ఇక ఏమంటాడమ్మా చదువు. చీకటిలో నా పక్క పరుచుకొనిచున్నాను, నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలివని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. చాలు, ఇంకో చూద్దాం. ప్రకటన 3:17 ప్రకటన 3:17 ధనం మీద ఆధారపడిన వానికి చెప్తున్నాడు ఇక్కడ. నీవు దౌర్భాగ్యుడు, మంచి దిక్కుమాలిన వాడవును. ఎట్లా మర్యాద ఇస్తున్నామ్మా మనకి? మర్యాద దండేసి దండం పెడితే ఎట్లుంటుంది? మీరు చాలా గొప్పలు సార్ అంటుంటే, దేవుడు ఏమంటున్నాడు? ధనవంతుణ్ణి, ఒక ధనవంతుణ్ణి మనం ఎలాగ మెచ్చుకుంటామండి? సారు అబ్బో, టచ్ కూడా చేయలేం మనం సార్ని. అర్థమవుతుందా అండి ఎట్లుంటుందండి మాటలు? నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును. చూడు, అరే ధనాన్ని సంపాదించుకున్న వారందరూ, ధనం మీద ఆధారపడిన వాళ్ళంతా ఇదే కేటగిరీ. గుడ్డివాడవును. ఏమేమి బిరుదులు ఇస్తుండ్రమ్మా? దౌర్భాగ్యుడు, ఫస్ట్ దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అని విన్నామని ఎరగక నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పు. అంత ధనవంతుల్ని దేవుడు ఇలాంటి పేరు తీస్తున్నాడు. ఇంకొక ధనవంతుని గురించి చెప్పినా కదా నీకు, లూకా సువార్త 12:20 ఏమంటాడు? వెర్రివాడా. దీనికి ఇంకో పేరు ఏంది? పిచ్చోడా. ఓ పిచ్చోడా, రే పిచ్చోడా. ధనవంతుని కోట్లకు పడగెత్తిస్తున్నారు. ఓ పిచ్చోడా, ఓ వెర్రివాడా అనగానే వీడు నన్ను కాదులేని వెనక చూసుకుంటాడు. ఎవరంటారండి? కానీ దేవుడు అన్నట్టుగా అంటే ఎట్లుంటుందండి? నువ్వు తెల్లారు లేస్తే దేవుడిచ్చిన శరీరంతో ఏం సంపాదిస్తున్నావు? ఓ పిచ్చోడా. చెప్పండి, మీకు కోపాలు వస్తే తెల్లారులేసి ఆహ్వానాల మీద ఉన్నారు కాబట్టి మన ఇజ్జత్ తీసేస్తున్నాను అనుకుంటారు. వాస్తవం చెప్తున్నా, బైబిల్ ఏముందో అది చెప్పాలి కదా, నచ్చినా నచ్చకపోయినా. దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. వెర్రివాడు అంటే ఇప్పుడు ఎవరెవరు వెర్రివాళ్ళు? తెల్లాలేస్తే ఈ శరీర అవయవాలు దేవుని కొరకు కాకుండా నీ సొంత కోసం, నీ కుటుంబం కోసం వాడుకుంటూ ఇంకా సరిపోక 24 గంటలు కాక ఇంకా వాడినామనుకో, వీళ్ళంతా దేవుని దృష్టిలో ఓ వెర్రివాడా, ఓ వెర్రిదానా, ఓ పిచ్చిదానా. అదే కదా వెర్రోళ్ళు అంటే ఏందమ్మా? పిచ్చిదానా, ఓ పిచ్చోడా. ఎవరిని అంటున్నాడు? ధనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ప్రాణం పరదేశంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? మేమేమో ఈ భూమి మీద కష్టపడ్డాం, శరీరాన్ని నలగొట్టినాం, బాధ పెట్టినాము, ఎన్నో ఇబ్బందులు పెట్టినాం. నువ్వేంది భూమి మీద సుఖ పెట్టుకుంటా, సంతోష పెట్టుకుంటా. అందుకే
వెర్రివాడా నీ ప్రాణం అడుగుతున్నాడు. ప్రాణం అడుగుతున్నారట పరదేశిలో. ఇలా మనలు కూడా అడుగుతున్నాడు. దేవుని కొరకు బ్రతకకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ ప్రాణం అడుగుతారు. లేపే ప్రభా, ఇంకెంతకాలం వస్తున్నావు? వీళ్ళు నీ కోసం బ్రతుకుతలే. నీ శరీర అవయవాలు వాడుకుంటున్నారు, 5-10 చెబుతాలు వాడుకుంటున్నారు, ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. కనీసం 24 గంటలు ఇచ్చిన ఒక గంట కూడా ఈ నోరు వాడతలేదు, కాళ్ళు వాడతలేవు, చేతులు వాడతలేవు, తలంపులు వాడతలేవు, కళ్ళు వాడతలేవు. అంత వాళ్ళ స్వార్థం కోసం వాడుతున్నారు. వీళ్ళని ఎందుకు ఉంచాలి ప్రభువా? ఎందుకు ఉంచాలి? ఉన్న వ్యవన ప్రాయం అంతా కరగ తీసుకున్నావు. లాస్ట్కి కట్టరాగానే భక్తి పెరుగుతుంటుంది. ఇక అవయవాలన్నీ బొక్కలు ఇరుగుతుంటాయి కదా, నెప్పులు కొత్తుంటాయి. అప్పుడు ఇంకా తర్వాత భక్తి, ఆ భక్తి ఇంకా మామూలు భక్తి ఉండదు. అది నువ్వు సిద్ధపరిచిన వ్యవని వాగునని అతనితో చెప్పాను. దేవుని ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండును అంటున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29-30 ముగించేస్తా. మీరు లోతు గురించి తెలుసు కదమ్మా, లోతు భార్య గురించి తెలుసు కదా. లోతు భార్య ఇద్దరు దేవదూతలు వచ్చిర్రు, లోతుని తప్పిద్దామని వచ్చిర్రు. అవునా? వచ్చినప్పుడు వాళ్ళు చూడాలి కదండి, పాపములో ఇంకా పాపం కోరుతుంటే బలవంతంగా లాక్కొచ్చింది తెలుసా. బలవంతంగా బయటికి లాక్కొచ్చింది ఎవరు? దేవదూతలు, ఇద్దరు మనుషులు. బలవంతంగా ఎందుకు వచ్చిండు అసలు? ఎందుకు ప్రభా ఈ లోతుని తప్పించావు అసలు లోతు మీద ఎందుకు ఇంత ఫోకస్ అని బాగా ఆలోచించి బైబిల్ పరిశీలన చేస్తే బాగా వినండి. అబ్రహాంతో ఎవరు వచ్చిండండి కదా? అబ్రహాంతో లోతు వచ్చింది కాబట్టి ఆ సెంటిమెంట్ దేవుడు అక్కడ వదలలేదండి. పాపం నిజంగా పిలిచిన వెంటనే అబ్రహాంతో మొత్తం భార్య పిల్లల్ని తీసుకొని వచ్చేసిండంటే వండర్ కదా లేదా? ఎన్నో కుటుంబాలు రావాలా లేదా? లోతు వచ్చిండండి. అందుకే ఆ లోతుని తప్పిస్తానికి దేవదూతలు వచ్చారు. అయిన వాళ్ళు ఉన్నారా అండి? ఆ భార్య ఏం చేసింది? దేవుడు చెప్తూనే ఉన్నాడు, కథ మా ఇంట్లో నా కూరలు సామాన్లు ఏమైపోతాయో, ఎవరు ఎత్తుకపోతారో అని మైండ్ అంతా సడన్గా ఉరుమంగానే కథ వెనక తిరిగింది, ఉపశమనం అయిపోయింది. మనం కూడా తెల్లాలేస్తే ఏం చూస్తున్నాం? లోకపరమే. అది ఇక్కడ ఏమంటున్నాడు చూడు, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29-30. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును, బాగా వినాలి, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇక్కడ చూడండి, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను. ఫస్ట్ నా నిమిత్తము, ఇక్కడ సువార్త గురించి ఎందుకు సువార్త గురించి మాట్లాడతాను? మరి అవయవాలు ఎవరి కోసం చేసుకున్నాడు? మరి అవయవాలు ఆయన కోసం చేసినప్పుడు ఆయన కోసం చేయొద్దా? మరి చెప్పండి, ఆయన కోసం చెప్పొద్దా లేదా? ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నా, 25 సంవత్సరాలు ఈ గొంతు మోగుతూనే ఉన్నది. మోగుతుందా లేదా బ్రదర్ అంటే ఒకరోజు మనం కూర్చుంటాం కదా, మనం ఎక్కడుంటారు మీరు ఎక్కడుంటారు. ఇప్పుడు చూడండి, మనం అంత భక్తులుగా అవపడుతున్నాం అందరం కలిసి. బయటికి పోయిన తర్వాత ఒక దేవదూత మీతోనే వచ్చింది అనుకో, మీరు ఎక్కడెక్కడ పోతారు, ఏ అడుగులు వేస్తారు, ఏటెట్లో దూరుతారు, అన్నీ దేవుడు చూస్తాడు కదా. చెప్పండి, ఇప్పుడు మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఆ చుట్టాలు వెళ్ళిపోయేదాకా మనం చేసే కార్యక్రమం చేయంగానే వెళ్ళిపోగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాం మనం ఏమేం చేయాలో. ఏం యాక్టింగ్లు మనం చేసే యాక్టింగ్లు అసలు పిచ్చోళ్ళు, అసలైన యాక్టర్లు కాదు, మనమే గొప్ప యాక్టర్లు మనం. ఎన్ని కదా, నిజంగా చాలా కష్టం కదా పాపం. గుడిలో ఒక విధంగా యాక్టింగ్ చేయాలి, చాలా కష్టమవుతుంది మీకు. ఒక దేవుడు ఒక సేవకుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు మీరు రోషం కలగాలి. ఇంక ఇప్పటి నుంచైనా నేను బతకొద్దా అని ఒక రోషం మనకి రావాలి. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నాయనా నీకు వేలాది వందనాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి చెప్పుటకు గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి. కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోమండి తండ్రి. మరి విన్న మాటలు వ్యర్థమైపోకుండా క్రియల రూపంలో ధన్యులయ్యే విధంగా సహాయం చేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెను అందరికీ వందనాలండి.